లేకుండా ఆరాధన పూర్తి చేయొచ్చు కదా అన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. పిల్లలతో ఆడొద్దు. వాక్యం లేకుండా ఆరాధనలు ఎన్ని జరిగినా ఆ స్థలం ఎంత స్తుతియాగంతో నింపబడిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక. ఈరోజు ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవటానికి చక్కటి ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్లయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనయ్యున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఒకవేళ మీ బైబిల్ తెరిచినట్లయితే ఈ మాటను కంపల్సరీ అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఆయన కరుణ లేకుండా ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా జీవించే అనుభవాలు మన జీవితాల్లో ఉండవు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా రాజా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో తండ్రి, నీ వాక్యం ధ్యానించడానికి ఊహించని రీతిగా నీ సన్నిధిలో నిలువబడిన నన్ను మీరు మీ యొక్క బూరగా వాడుకుంటున్నందుకు వందనాలు. అయ్యా, నన్ను నేను మీ స్వాధీనపరుస్తున్నాను ప్రభా. సహాయం చేయండి, కార్యం జరిగించండి. మా అందరికీ అర్థమవులాగా మీరు మాట్లాడితే అయ్యా తండ్రి, మా జీవితాల్లో ఏ మార్పును మీరు కోరుకుంటున్నారో అది మేము కలిగి ఉండగలుగుతాం. కనుక మీరే స్పష్టంగా మా అందరినీ దర్శించి మాట్లాడి మీ యొక్క వాక్కులు మా హృదయంలో నాటబడుట కృప చూపించమని యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరినీ ఆయన స్వాధీనపరచుకొనును గాక. దేవుని వాక్యం చెప్తుంది కదా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడను. అయితే బైబిల్ గ్రంథంలో ఆయనను ప్రేమించడం అన్నటువంటి మాటకు వస్తే వాక్యము ఏం చెబుతూ ఉంటుందంటే, ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో వారు ఆయనను ప్రేమించిన వారు అని యోహాను సువార్త మనం చదువుతూ ఉంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూడగలిగినట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలననే నా ఆజ్ఞ. తన స్నేహితుడు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడై లేడు. ఓకే, ఈ మాటను చెబుతూ పైన 10వ వచనంలో ఒక మాటను పలకడం మనం చూస్తాం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఖచ్చితంగా ఒక మాటను 1000 తరముల వరకు నన్ను ప్రేమించే వారికి, నా ఆజ్ఞలను గైకొనే వారికి 1000 తరముల వరకు ఏమిస్తానంటున్నాడండి? కరుణిస్తానంటున్నాడు. ఆ కరుణ మన జీవితాల్లో ఎలా కలుగుతుందంటే,
ఆయనను ప్రేమించడం ద్వారా. ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడమే. ఆయన ఆజ్ఞలను అనుసరించడమే. ఆయన ఆజ్ఞలను ఒక్కసారి మనం గమనించగలిగినట్లయితే బైబిల్ గ్రంథము నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు మనకు కనబడతాయి. కానీ నూతన నిబంధనలకు వచ్చేసరికి లూకాసు వార్తలో ఒక మాటను నేను చూశాను. 10వ అధ్యాయం దగ్గరికి వద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక ఇదిగో ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఏముందని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ మనం నిర్గమకాండంలో ధర్మశాస్త్రం అనబడేటటువంటి 5 కాండాలలో మనం చూసినటువంటి ఆజ్ఞలు 10 కనబడితే, ఇక్కడ యేసు క్రీస్తు వారు ఒక ధర్మశాస్త్రోపదేశకుడిని అడుగుతున్నారు, అయ్యా ఆజ్ఞలు ఏంటి అని అడిగితే ఆయన చెప్తున్నాడు కదా, దేవునిని ప్రేమించడం ఒక ఆజ్ఞ అయితే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం ఒక ఆజ్ఞ అని. ఇందులో తప్పేమీ లేదు. ఇదేంటి ఆజ్ఞలు ఇలా ఎలా మార్చబడ్డాయి అనడానికి వీలు లేదు. మీరు ఆ 10 ఆజ్ఞలను గమనించగలిగినట్లయితే 1 నుంచి 4 ఆజ్ఞలు దేవునిని ప్రేమించే వారికి సంబంధించినవి. 5 నుంచి 10 వరకు ఈ 6 ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే వారికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇవే మనకు ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి 10 ఆజ్ఞలు. ఆజ్ఞలు అనేకమైనవి చివరికి వచ్చేసరికి మనకు కనబడుతున్నప్పటికీ ఈ 2 మాటల మీదే బైబిల్ అంతా నడుస్తూ ఉంటుందండి. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, అయ్యా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఎలా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఎలా? ఈరోజు వాక్య సందేశం కూడా అదే. ఈ మాటను నేను ఎందుకు మీకు తెలియచేస్తున్నాను, ఒక మాటలో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన ఆత్మీయ జీవితాల్లో దైనందిన మన ఆత్మీయ అనుభవాలలో దేవునిని కలిగినటువంటి వారు, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి కుటుంబాలు వేకువనే లేచి ప్రార్థన చేస్తాయి. ఏ పని పూనుకున్నా ప్రార్థనతోనే చేస్తాయి. భోజనం చేసేటప్పుడు ఏది తీసుకున్నా ఏది తాగినా ప్రార్థన చేస్తారు. పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తారు. ఇది క్రమం. క్రైస్తవ కుటుంబాల్లో ఇది క్రమము. మీరు పాత బాప్టిస్ట్ కుటుంబాలు, బాప్టిస్టులు అనబడేటటువంటి కుటుంబాలు, బాప్టిస్ట్ సంఘాలకు వెళ్ళి చూస్తే సిఎస్ఐ కానీ ఇదే క్రమం కనబడుతుంటుంది. ఎన్ని పనులున్నా, ఏ సమయానికి వారు భోజనాలు చేసినా, భోజనం అయిపోగానే మా తాతగారి ఇంట్లో అందరూ కూర్చొని ప్రార్థన చేసేవారట. ప్రార్థన ఎంతగా చేసేవారంటే అందులో చిన్నవాడైనటువంటి మా బాబాయ్ నిద్రపోతుండేవాడట, గురకలు పెడుతూ ఉండేవాడు. మా అమ్మ చెప్పేది ఎప్పుడు, నా పక్కనే ఆ మరిది, చిన్న మరిది అక్కడ కూర్చునేవాడట. ప్రార్థన అయిపోతుంది అనగానే ఇలా గిల్లితే అప్పుడు తెలిసేవాడట. అంటే బాప్టిస్ట్ కుటుంబాలలో లేదంటే సిఎస్ఐ పాత క్రైస్తవ కుటుంబాల్లో ఇదొక నిబంధన. ఈరోజు మన కుటుంబాల్లో మనం అంతగా దాన్ని అనుసరించలేకపోతున్నాం. అంత వ్యక్తిగతంగా మార్చబడింది. కారణం ఏంటంటే ఇందాక పాస్టర్ అమ్మ గారు చెప్పారు కదా, మనము సెల్లులకి ఎడిట్ అయిపోయాం, టీవీలకి ఎడిట్ అయిపోయాం. ఏదైనా కాలక్షేపానికి చేయాలి అన్నటువంటి అనుభవం మన జీవితాల్లో ఉంది. తద్వారా మనం దేనిని కోల్పోతున్నామంటే దేవునిలో ఉండే ఆశీర్వాదాలను మనం కోల్పోతూ ఉన్నాం. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది నా ఆత్మీయ జీవితంలో? నేను అన్నీ చేస్తున్నాను కదా. మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే నీ కుటుంబముతో కలిసి నువ్వేమీ చేయలేకపోతున్నావు. హల్లెలూయా.
ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. కుటుంబముతో కలిసి. బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి యెహోషువ మాట అనుకుంటది, నేనును నా ఇంటి వారును యెహోవాను నేను నా భార్య మాత్రమే యెహోవాను సేవిస్తాం అని మాట అనొచ్చు కదా. ఎందుకు నేనును నా ఇంటి వారును అన్నాడు? దేవుడు కోరుకునేది అదే. నీతో నీ కుటుంబాన్ని దేవుడు పిలుస్తున్నాడు. పూర్వకాలంలో ఆశీర్వదించబడిన వారు ఎవరినైనా మీరు చూడండి, వారు వారి కుటుంబంతో దేవుని సన్నిధిలో కనబడినటువంటి వారే. ఆ దేవుని సన్నిధిలో కనబడే అనుభవములో నువ్వు నీ కుటుంబముతో లేనప్పుడు దేవుని సన్నిధిలో ఒక ప్రశ్న, నువ్వే వచ్చావేంటి, నీతో ఉన్నవాళ్ళు లేరా అని అడుగుతాడు. అవునా కాదా? యేసుక్రీస్తు వారు ఒక పట్టణంలోనికి వెళ్తుంటే 10 మంది కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారు ఆయన దగ్గరకు వచ్చారు. 10 మంది వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని స్వస్థతలుగా చెయ్యు, శుద్ధులుగా చేయని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు వారితో ఏమన్నారంటే, నాకు ఇష్టమే, మీరు వెళ్ళి మీ దేహాలను మీ యాజకులకు చూపించుకోండి అని చెప్తారు. వీళ్ళందరూ ప్రయాణమే వెళ్తున్నారు. దారి మధ్యలోనే వీరు స్వస్థతపరచబడ్డారు. వాళ్ళ కుష్ఠవ్యాధి పోయి చక్కటి దేహాలు వచ్చేసాయి. ఆ 10 మందిలో ఒక ఆయన అక్కడ గమనించిన వెంటనే వెనక్కి వచ్చాడు. 10 మంది గమనించారు, కానీ ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని, ఆయన పాదాల మీద వచ్చి పడినటువంటి వ్యక్తిని అడుగుతాడు కదా, మిగిలిన 9 ఎక్కడా? ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే, ఆయన నిన్ను నీ భర్తను రక్షించుకోలేదు, లేదా నీ భార్యను నిన్ను రక్షించుకోలేదు, నీ కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నాడు కనుక ఆయనకు నీ కుటుంబం మొత్తం కావాలి. ఈరోజు మనకున్న బిజీ షెడ్యూల్ దేవునికి నీకు మధ్య ఒక ఆటంకంగా, దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో కనబడకుండా చేసే ఒక మంత్రంగా మార్చబడుతుంది. ఈ రీతిగా దుష్టుడు నీ ఆశీర్వాదాన్ని దొంగిలించేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రారంభముగా. కాబట్టి దేవుని మందిరానికి కానీ, దేవుని సన్నిధిలోనికి కానీ, దేవునిని ఆరాధించే స్థలానికి కానీ నేను ఒక్కడే వెళ్ళాలి అని ఆశ నాలో ఉండకూడదు. నాతో నా భార్య రావాలి, నా బిడ్డలు రావాలి, బ్రతికుంటే నా తల్లిదండ్రులు రావాలి అన్న ఆశ మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ ఆశను కలిగి దాన్ని నెరవేరుస్తామో మన జీవితాల్లో ఒక నూతనమైన ఆశీర్వాదాలను మనం పొందుకోవటానికి దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. అందరూ మంచి భక్తి కలిగినటువంటి వారే. నేను ఎవరిని కించపరచట్లేదు. నేను ఈ మాటను ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రతి వారు ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటున్నారు. అవకాశం ఉన్నప్పుడు వాక్యాన్ని చదవటానికి ఇష్టపడుతున్నారు. సమయం ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా ఎవరికి వారే ప్రార్థనలలో పాల్గొంటున్నారు. కానీ నీ కుటుంబాన్ని నువ్వు కలుపుకోలేకపోతున్నావు. కాబట్టే నీ ఆశీర్వాదంలో ఏదో లోపం జరుగుతుంది. లోపానికి కారణం ఇదే. దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ వ్యక్తి అడుగుతున్నాడు కదా, అయ్యా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం అన్న మాటకు అర్థం ఏంటి అడిగితే యేసుక్రీస్తు వారు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పారు. మనందరికీ తెలిసిందే. ఈ మాటల గురించి నేను కొద్ది నిమిషాలు ధ్యానించుదామని నేను ఆలోచన చేస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక చిన్న ఉపమానాన్ని చెప్పారు. ఒక వ్యక్తి యెరూషలేములోంచి యెరికోకు వెళ్ళిపోతూ ఉన్నాడట. ఆయన దారి మధ్యలో ఉండగా కొంతమంది దోపిడీ దొంగలు వచ్చి ఆయనను కొట్టి ఆయన బట్టలు దోచుకొని కొరప్రాణంతో ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఈ కొరప్రాణంతో పడి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి స్థలానికి ఒక 3 వ్యక్తులు ప్రయాణిస్తూ వెళ్ళడం ఇక్కడ ఈ ప్యాసేజ్లో మనం చూస్తాం. మొట్టమొదటిగా ఒక యాజకుడు అటుగా వెళ్తూ ఆ కొరప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని చూశాడట. ఆయన కనీసం ఆయనను పట్టించుకోకుండా ఇది నాకు సంబంధం లేని విషయం అన్నట్టుగా వెళ్ళిపోయాడట. అలాగే అటుగా ఒక పరిసయుడు కూడా వచ్చాడట. లేవీయుడు అని ఇక్కడ రాయబడి ఉంది. లేవీయుడు ఒకడు అటుగా వస్తూ అక్కడ పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని కొరప్రాణంతో కొట్టుకుంటున్నా, చనిపోలేదు. ఆ దేహం ఇంకా సజీవంగా ఉంది, బ్రతికున్నాడు. కాకపోతే ఎవరైనా కాపాడితే
రక్షించబడే అవకాశం ఉంది. ఆ వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడు ఈయన కూడా సైలెంట్గా. మూడవ వాడు సమరయుడు అట్నుంచి వస్తున్నాడట. ఆ 13:30 వచ్చిన అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి అతని మీద ఏం పడ్డాడండి? జాలిపడి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటలో మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? జాలి. జాలి అనేది నీ జీవితంలో లేకపోతే నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేవు. మనం జాలి పడుతూ ఉంటాం, చాలాసార్లు జాలి పడుతూ ఉంటాం, అయ్యయ్యో అంటూ ఉంటాం. కానీ అది నోటి వరకే, చేతల వరకు రావు. ఇలాగే ఒక రోడ్డు ప్రక్కన యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందుల మధ్యలో, అంటే ఎవరైనా సహాయం చేస్తే సహాయం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తిని ఎవరైనా చూసి పరుగు పరుగున వెళ్ళాలి అంటే వాళ్ళకి చాలా రకాలైన ప్రశ్నలు ఈరోజు. ఎందుకంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఆ వ్యక్తి కొరకు ఎంక్వైరీ జరిగినప్పుడల్లా పోలీసులకు జవాబు చెప్పాలి. ఆ వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడికి ఎవరూ రాకపోతే ఈయనే జవాబుదారిగా ఉండాలి. అంతేకాదు ఏదైనా జరిగితే ఎలా దానిని ఎదుర్కోవాలో తెలియనటువంటి అనుభవాలు. కనుక ఈరోజు అవన్నీ చిక్కులే, కాబట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ రోజులు కూడా ఈ చిక్కులు ఉన్నాయి, ఆ రోజుల్లో కూడా ఈ చిక్కులు ఉన్నాయి. కానీ ఆయనలో ఏమి కనబడుతుందంటే జాలి అనేటటువంటి అనుభవము కనబడింది. జాలి కలిగినటువంటి వాడు గనక దగ్గరికి వెళ్ళాడట. దగ్గరికి వెళ్ళి ఏదో చూసి వెళ్ళిపోకుండా ఆయన నూనెను ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టాడట. తన వాహనం మీద ఎక్కించుకున్నాడట. పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడట. పరామర్శించెను. అతన్ని పరామర్శించెను. ఇంత పని చేశాడు. ఆ దేహాన్ని లేదంటే ఆ గాయపడినటువంటి వ్యక్తిని అక్కడ వదిలేకుండా తీసుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని నూనెను రాసి ఆ కట్టులను కట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆయన తీసుకొని వెళ్ళాడు హాస్పిటల్కి. ఆ పరిచర్య చేసేటటువంటి వ్యక్తికి అప్పగించాడు. అయ్యా ఇదిగో ఈ బిడ్డను మీరు చూడండి అని చెప్పి ఆయనను అప్పగించి అక్కడ రాస్తున్నాడు కదా. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి అతని పరామర్శించుము. నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. ఆమేన్, హల్లెలూయా. ఇదే స్టోరీ, యేసయ్య చెప్పినటువంటి స్టోరీ. ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు కిందని. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు నీకు తోచుచున్నది? ఎవడు పొరుగువాడు? ఇంత చక్కటి ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత పొరుగువాడు ఎవడో అర్థం కాకపోదు. అక్కడ చెప్తున్నాడు కదా, చూసి వెళ్ళిపోయిన వాడు పొరుగువాడు కాదు, ఆయన మీద జాలి పడినటువంటి వాడే పొరుగువాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక క్రైస్తవ జీవితంలో జాలి అన్నది కలిగి ఉంటే ఆ లక్షణాలు ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక సమరయుని యొక్క స్టోరీ, ఒక సమరయుని యొక్క జీవన విధానం మనకెందుకు చూపిస్తున్నాడంటే, ఒక సమరయునిగా ఈ లోకానికి వచ్చింది యేసుక్రీస్తు మాత్రమేనండి. ఆయన తన యొక్క జీవితాన్నే మనకు ఒక మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన ఈ లోకానికి వచ్చాడు ఒక సమరయుడిగా. ఆయనే మంచి సమరయునిగా ఈ భూమి మీద ఈ లోకపు అనుభవాల చేత కొట్టబడి అన్ని విషయాల్లో దోచుకోబడినటువంటి మనలను ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఆయన రక్తముతో కొనుక్కొని మనలను తీసుకొని ఆయన చంకనెత్తుకొని తీసుకొచ్చి ఆయా సంఘాలకి సేవకులకి అప్పగించి పరామర్శించండి అని వారికి జీతమిస్తూ ఉన్నాడు. తద్వారా మనం పరామర్శించబడుతూ ఉన్నాం, మన సమస్యల నుంచి బయటికి లేవనెత్తబడుతూ ఉన్నాం. ఈ అనుభవాలను గమనించిన మనము కూడా ఆ బాధ్యతను తీసుకోవాలన్నది ఈరోజు దేవుని వాక్యం యొక్క సత్యం. ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు, కానీ
ఒక పూట కోళ్ళవాని యొక్క జాబు నువ్వు బాగుపడిన తర్వాత నువ్వు కూడా చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మంచి సమరయునిగా ఆయన నీకు కూడా ఆ బాధ్యతను అప్పగిస్తాడు. ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలంటే నీ జీవితంలో ఏముండాలో తెలుసా? ఆయన కలిగి ఉన్న జాలి నువ్వు కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ పూట కోళ్ళవాని దగ్గర తీసుకుని వచ్చి పెట్టేసి, అయ్యా చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సమరయుడు వెళ్ళిపోయి మరో నెక్స్ట్ డే వచ్చాడు. తీసుకొచ్చిన వెంటనే ఆయనకి ఏమి ఇవ్వలేదు. చూస్తూ ఉండని చెప్తే ఆయన నమ్మకంగా చూశాడు కనుకనే ఆయన చూసిన ఆ నమ్మకత్వాన్ని బట్టి వచ్చి 2 దేనారాలు ఆయన చేతిలో పెట్టి, ఇంకా జాగ్రత్తగా చూడు, పూర్తిగా స్వస్థపరచబడే టైంకి ఇంకా ఏదైనా ఖర్చు అయితే నేను మరలా వచ్చి నీకు ఇస్తాను. ఈరోజు ఈ ప్యాసేజ్ ఆ రోజు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఎలా అర్థమైందో తెలియదు, కానీ ఈరోజు నాకు అర్థమైన రీతిని నేను మీతో చెప్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు మంచి సమరయునిగా ఈ లోకానికి వచ్చి మనల్ని దాటిపోలేదే విషయంలోని. నీ కష్టంలో, నీ బాధలో, నీ ప్రతికూల అనుభవాల్లో నువ్వు నాకు అక్కర్లేదు అని ఆయన వెళ్ళిపోలేదు. నువ్వు ఆయనను పిలవకపోయినా నీ దగ్గరకు వచ్చి నిన్ను తన చేతులతో ఎత్తి నీ సమస్య నుంచి బయటికి తీశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సమస్య నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు క్షేమాన్ని పొందుకున్న తర్వాత ఈరోజు నీకు ఆయన అప్పగిస్తున్నటువంటి బాధ్యత ఏంటో తెలుసా? పూట కోళ్ళవాని యొక్క జాబ్. ఒక పూట కోళ్ళవాడు ఎలా అయితే ఆ గాయపరచబడినటువంటి వ్యక్తికి పరిచర్య చేశాడో, అలా ఈ లోకం చేత కొట్టబడినటువంటి ఆత్మలకు నీ రక్షణను ఒక మార్గదర్శకత్వముగా నువ్వు కూడా ఆత్మలను రక్షించే భారాన్ని కలిగి ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశమండి. నేను ఇందాక చెప్పాను కదా, కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోతే మన ఆశీర్వాదాలు లోపించడానికి కారణం అదే. రక్షింపబడి అన్ని విషయాల్లో సామర్థ్యము గలవానిగా నువ్వు మార్చబడిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఇది. ఆ సమరయుని యొక్క భారాన్ని నువ్వు నేను కలిగి ఉండాలి. ఆ భారం మనం కలిగి ఉండకపోతే అది కూడా ఒక రీతిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేనటువంటి అనుభవం. ఒకసారి వాక్యాన్ని నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం చదువుదామండి. అక్కడ ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. మరి ఏమియు ఎవరికి అచ్చి ఉండవద్దు. దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, నువ్వు ఏ విషయంలోనైనా నీ ప్రత్యర్థికి అచ్చి ఉన్నావు అంటే అది నీ ప్రేమై ఉండాలి. వాడు ఇవ్వలేనిదిగా ఉండాలి అది. అంతేగాని నువ్వు చేసిన దానికి వాడు కూడా చేస్తే అది అచ్చి ఉండడం అనరండి. మనం ఒక 100 రూపాయలు ఇచ్చాము, ఆ 100 రూపాయలు తిరిగి ఇవ్వలేకపోతేనే అది అచ్చి ఉండడం అంటారు దాన్ని కదా. దాన్నే కదా వాడు ఇంకా బ్యాలెన్స్ పడ్డాడు, మనకి వాడు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయాడు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది కదా, ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేది ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎవరు నెరవేర్చిన వారు అంటే ఎవరైతే పొరుగు వారిని ప్రేమిస్తారో వారిని ఆయన కరుణిస్తాడు. 20వ అధ్యాయం నిర్గమకాండములో ఉన్న ఆ మాటలో ఉద్దేశం అదే. ఎవరైతే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారో వారినే ఆయన కరుణిస్తాడు. ఆ కరుణించాలంటే నీ జీవితంలో ఏముండాలంటే నీ పొరుగు వానిని దాటి వెళ్ళిపోయే అనుభవం నీ జీవితంలో ఉండటానికి వీలు లేదు. కష్టంలో ఉన్నవాడిని చూసి కూడా ఇది నా వల్ల కాదు అని వెళ్ళిపోవటానికి వీలు లేదు. ఇక్కడ ఆ సమరయునికి అది సాధ్యము కాదు, కానీ తనకు కలిగిందంత అక్కడ వెచ్చించి ఆ వ్యక్తిని కాపాడాడు. ఆ వ్యక్తి నుంచి ఏ లాభము ఆశించలేదు. ఈరోజు మనందరం కూడా
ఎదుటివాని దగ్గర ఏ లాభము ఆశించకుండా ఏమైనా చేయగలిగినప్పుడే మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగిన వారము. గుర్తుంచుకోండి ఈ విషయం. ఇది రెండవ మాటగా నేను చెప్తున్నాను. దేవుని సన్నిధిలో మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోతే దేవుని యొక్క సన్నిధిలో మనము యోగ్యులముగా నిలబడలేం. యేసు క్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు గనుకనే ఆయన గురించి అందరూ ఏం చెప్పుకుంటారంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటారు. కొట్టివేయబడడం కాదండి, దాన్ని నెరవేర్చబడింది. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. దాన్ని పూర్తి చేశాడు ఆయన. ఈరోజు ఆయన రక్షణ లేదంటే ఆయన రక్షించబడిన మనము ఆయన పనిలో ఎంతవరకు ముందుకు వెళ్తున్నాం? వెళ్ళాలి అంటే మనకున్నటువంటి చిన్న చిన్న ఆటంకాలు ఏంటి? ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రారంభముగా మనం మాట్లాడుకున్నాం, మన కుటుంబంలో కలిసి ప్రార్థన చేసే ఒక సమయాన్ని మనం కలిగి ఉండాలి. కుటుంబం అంతా కలిసి, నా రూమ్లో నేను, నీ రూమ్లో నువ్వు కాదు. రెండవదిగా, నీవు అన్ని విషయాల్లో బలపరచబడిన తర్వాత నీవు దేవుని పనిని చేయటానికి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే పనికి పూనుకోవాలి. అలా పూనుకున్నప్పుడే నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ప్రారంభ మాటల్లో నేను మీకు చెప్పాను విషయాన్ని. ప్రతి వారు ఒక పని మీద ఇక్కడికి పంపించబడ్డాం. దానికి నీ శారీరక జీవితానికి సంబంధం లేదు. ఆత్మీయ కార్యక్రమమే. దేవుడు ఏ పని నిమిత్తము నేను పంపించాడో ఆ పని నువ్వు పూర్తి చేయాల్సిందే. పౌలు ఏ పని నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడో ఆ పనిని పూర్తి చేయటానికి ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో శ్రమను అనుభవించాడు, ఎన్నోసార్లు శిక్షను అనుభవించాడు. కష్టపడి భోజనాన్ని సంపాదించుకున్నాడు. దేవుని పనే కదా చేస్తున్నాడు. దేవుడానికి ధారాళంగా డబ్బు ఇవ్వచ్చు కదా? కాదు. నీ శారీరక జీవితమే, ఆత్మీయ జీవితమే. దీన్ని దాంతో కంపేర్ చేయకండి. ఎస్, ఆయన పని నువ్వు చేస్తే ఆయన నిన్ను పోషిస్తాడు. తప్పనిసరిగా పోషిస్తాడు. అంటే నువ్వు కూర్చున్న దగ్గరికి అన్ని అవకాశాలు ఉన్నాయని తీసుకురాడండి. అవకాశాలు లేనప్పుడు ఏలియా వలె నువ్వు నిర్మానుష్య ప్రాంతంలో ఉంటాయని నిన్ను పోషించడానికి ఎవరినైనా ఎన్నిక చేసుకుంటాడు తప్ప, నువ్వు అన్ని విషయాల్లో యోగ్యునిగా బలము కలిగి చేతులు సరిగా ఉండి నువ్వు చేయగలిగే పనులన్నీ నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు చేయటానికి ఆయన ఓపెన్ చేసిన ద్వారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే అది నీ నిర్లక్ష్యమే. దేవుని వాక్యం శుక్రవారం మనం మాట్లాడుకున్నాం. జీవాన్ని మరణాన్ని ఆయన మన ముందు ఉంచుతున్నాడు. ఎందుకు చేసుకోవడం? మన వంతు. జీవాన్ని ముట్టుకుంటే జీవాన్ని పొందుకుంటావు, మరణాన్ని ముట్టుకుంటే మరణాన్ని పొందుకుంటావు. మేలుని ముట్టుకుంటే మేలు నీ జీవితంలో కలుగుతుంది, కీడును ముట్టుకుంటే కీడు నీ జీవితంలో కలుగుతుంది. ఇది నీ బాధ్యత. దీనిని ఆత్మీయ అనుభవానికి కంపేర్ చేయకండి. ఆత్మీయ స్థితిలో దేవుడు నిన్ను ఒక పరికరంగా వాడుకుంటున్నాడు. ఆ పని నువ్వు చేయటానికి ఇష్టపడాలి. మోషేని ఒక పనికి దేవుడు వాడుకున్నాడు. మోషేని దేవుడు వాడుకున్నాడు కానీ ఆ పని చేయటానికే మోషే పని చేశాడు తప్ప, ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను కదా మీరందరూ నాకు పోషించండి అని ఎవరి మీద ఆధారపడలేదు. మీరు గమనించారో లేదో, మోషే తన పని తాను చేసుకుంటూ ఇశ్రాయేలీయులకు నాయకునిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు తానిచ్చిన క్షేమాన్ని దేవుని మహిమార్థమై వాడబడటానికే ఇచ్చాడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పనిని నువ్వు చేయాలంటే జ్ఞాపకం ఉంచుకో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే అనుభవం నీ జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ అనుభవాన్ని కలిగి ఉంటామో అప్పుడు దేవుడు తన ఉన్నతమైన ఆశీర్వాదాలతో మనల్ని దీవిస్తాడు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోమేయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతున్నాను. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను
వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. హల్లెలూయా. మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాను మన జీవితంలో అంటే మనం ప్రేమించే వారముగా ఉంటాం, ప్రేమ కలిగిన వారముగా ఉంటాం. ఆ ప్రేమ ఎవరి ఎడల చూపించేదట? మనకు అన్ని విషయాల్లో సహకరించగలిగే వారి ఎడల చూపించేది కాదు. తిరిగి ప్రేమను మనకు ఇవ్వగలిగే వారికి చూపించేది కాదు. ఈ ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమగా ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ప్రేమ నిస్వార్థమైన ప్రేమే. అవును కాదా? ఆయన ఈ లోకానికి వచ్చి ఏమి నువ్వు ఇస్తావని నేను రక్షించుకున్నాడు, ఏమి ఇవ్వగలవని నేను రక్షించుకున్నాడు. ఒకసారి ఆలోచన చేశామా? ఏమి ఇవ్వగలమండి? ఒక భక్తుడు అడుగుతాడు, అయ్యా సముద్రం అంత నూనెని తయారు చేసి నీకు ఇచ్చేస్తానన్నాడు. కావాలా ఆయనకి అది? ఆయన నీ నుంచి ఆశించేది దాటిపోకుండా ఆయన వలె ఒక్క ఆత్మకు రక్షణ ఇవ్వగలిగే అనుభవం, ఆయన నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు పూర్తి చేయగలిగే అనుభవం మన జీవితాల్లో ఉండాలి. ఏదో ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవటం భక్తి కాదని నన్ను, అది మనకు ఖచ్చితంగా కావాలి. కానీ నీకు కావలసిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నిన్ను ఏ పని మీద అయితే ఈ లోకానికి తీసుకొచ్చాడో ఆ పనిని పూర్తి చేయాలి. ఒకరోజు మనం దేవుని ఎదుట నిలబడి, అయ్యా ఇదిగో నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను, నా పని పూర్తయింది అని మనం చెప్పగలిగే సామర్థ్యం మన జీవితాల్లో ఉండాలి. అలా ఉండాలి అంటే మనము ఆయన ఏ ప్రేమను మనలో ఇమిడ్చి ఈ లోకానికి పంపించాడో ఆ ప్రేమను మనం ప్రకటించగలిగే వారిగా ఉండాలి. ప్రేమ అనేది మనకు లాభసాటిగా ఉన్న స్థలంలో ప్రకటించేది ప్రేమ కాదండి. మనకి అన్ని విషయాలలో ప్రతికూలంగా ఉన్న దగ్గర ప్రకటించేదే ప్రేమ. ఆ సమరయుడు ఆయనను దాటిపోవచ్చు, కానీ దాటిపోలేదు. తనకు కలిగినదంతా వెచ్చించాడు. ఈరోజు ఏదో మీకు కలిగిందంతా వెచ్చించమని నేను చెప్పట్లే. మీ 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 శారీరకమైన ధనము కోసం నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడేది మీ ఆత్మీయ బలము కోసమే. మీ ఆత్మ ద్వారా దేవుని చేత మీరు ఎంత బలపరచబడ్డారో ఆ బలము నీ తోటి వాని యొక్క రక్షణ కోసం నువ్వు వాడగలిగితే ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక నెరవేరినట్లే. అప్పుడు నువ్వు దేవునిని ప్రేమించినట్లు, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించినట్లు, అప్పుడు ధర్మశాస్త్రము నీ వలన నెరవేర్చబడుతుంది. ఈ అనుభవాన్ని మనం గ్రహించి కూడా గ్రహించని వారిగా మన లోక సంబంధమైనటువంటి బాధ్యతలను మనం పడిపోతున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మరొకసారి నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన పని, మన ముందుంచబడినటువంటి పని. ఒక స్టూడెంట్ ఉన్నాడంటే ఒక అసైన్మెంట్ ఈరోజు వాళ్ళ యొక్క టీచర్ చెప్పింది, రేపు వచ్చినప్పుడు పలానా దాని మీద నువ్వు అసైన్మెంట్ రాసుకొని రా అని చెప్తే తెల్లవారి వాడు రాయకుండా వెళ్తాడండి? ఈ రాత్రి ఏదైనా పనుండి ఏ టీవీయో చూసే వీడియో గేమ్ ఆడో మర్చిపోయినా తెల్లవారి లేచి 4 గంటలకే లెగిసిపోతాడు. ఎందుకంటే అది రాసి తీసుకెళ్ళకపోతే టీచరు ఒప్పుకోదు. అలాని వెళ్లకుండా ఉండటానికి నాన్న చేత పర్మిషన్ తీసుకొని ఈరోజు మా అబ్బాయికి బాగాలేదు ఉండిపోతున్నాడని చెప్పడానికి నాన్న ఒప్పుకోరు కదా. ఎలా అయితే ఆ స్టూడెంట్ ఫీల్ అవుతున్నాడో ఈరోజు మనం కూడా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనకంటూ ఒక బాధ్యత అప్పగించారండి. మన కుటుంబం ఒక్కటే మన బాధ్యత కాదండి. ఎంతమంది మా కుటుంబంలో నేను చాలా బాధలు పడుతున్నాను అన్నటువంటి వారు గట్టి హల్లెలూయా చెప్పండి. ఏ కుటుంబంలో బాధలు లేవు? ప్రతి కుటుంబంలో కష్టాలు ఉన్నాయి, ప్రతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, శారీరక ఇబ్బందులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అది దేవుడు చూసేటటువంటి అనుభవం కాదు. శారీరక సంబంధమైన అనుభవం దేవుడు కంపేర్ చేయడు. నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా దేవుని పనిని నువ్వు చేయాల్సిందే. ఒకే ఒక్క ఎగ్జాంపుల్, ఏలియా. అయ్యా నేను నడవలేను అంటే నడవడానికి కావలసిన ఆహారాన్ని పెట్టి నువ్వెంత తినగలవు అంత తినమన్నాడు. భోజనం చేసిన తర్వాత 40 రోజులు ప్రయాణం, రాత్రి పగలు ప్రయాణాన్ని
ఏలియాకు దేవుడు అప్పగించాడు. ఎస్, నువ్వు ఆకలి అంటే ఆయన పెట్టేవాడు. ఆయన పని చేయటానికి నువ్వు మరొక వంక చూపించడానికి వీలు లేదు. ఈరోజు మనందరికీ దేవుడిచ్చిన స్థలము, తాహతు చాలా చాలా మందితో కంపేర్ చేసుకుంటే చాలా యోగ్యమైన స్థితిలో మనం ఉన్నామండి. ఈరోజు ₹1,00,000 జీతం తెచ్చుకొని కూడా ఆర్థిక ఇబ్బందులతో పడి బాధలు పడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ నీ ఇంట్లో, నా ఇంట్లో చిన్న జీతంతో మనం ఎంత సమృద్ధిగా ఉంటున్నామో ఒకసారి చూస్తే వాళ్ళకే ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది ఈ మాటను చెప్తే లోకోక్తి ఒకటి ఉంది, ఎంత చెట్టుకు అంతే. కాదండి, తప్పది. ఎంత చెట్టుకు అంతే గాలి కాదు. నువ్వు నీ స్థితిని అలా మార్చుకుంటూ ఉన్నావు. మనము బ్రతకగలుగుతున్నామంటే, వాడికన్నా హెచ్చుగా మనం ఉండగలుగుతున్నామంటే కేవలము దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఈ విషయాన్ని మూడవదిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు దేవుడు ఒక స్థితిని ఇచ్చాడు, ఒక తాహతనిచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఒకరోజు లెక్క అప్పగించుకోవాలి. ఆ రోజు మన జీవితాల్లో దేవుని ఎదుట కొట్టివేయబడే అనుభవాలకు వెళ్తాం. పొట్టులా ఎగిరిపోయే ఆత్మీయ స్థితి మన జీవితంలో కనబడుతుంది. కాబట్టి ఈరోజు ఆ అనుభవాలకు వెళ్లకుండా ఉండాలంటే మనం ఈ వ్యక్తి ఎలా అయితే తనకు కలిగిన వాటిలో నుంచే, తనకు పరిచయం లేని వ్యక్తి, తనకు తెలియని వ్యక్తి కేవలం కష్టంలో ఉంటే జాలిపడి ఆయనను మోసుకుంటూ వెళ్ళి ఆయనకు పరిచర్యలు చేసి ఒక స్థలానికి అప్పగించి ఆయనను తిరిగి మంచి స్థితికి తీసుకొని వచ్చాడు. మనం కూడా ఆ బాధ్యత మన భుజాల మీద వేసుకోవాలండి. యేసయ్య చెప్తున్నటువంటి మాట అదే. ఆయన అంటున్నాడు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూసినప్పుడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలి అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఒక సులువైన కాడిని మన చేతికిచ్చి ఇది నీ భుజం మీద ఎట్టుకొని నన్ను వెంబడించమంటున్నాడు ఆయన. ఆయన వైపు చూస్తూ మనం నడవాలి. ఈ సులువైన కాడిని మనం పక్కన పెట్టేసి ఆ పైన రాయబడిన చూసారు లేదు 28లో, ప్రయాసపడి అన్నటువంటి ప్రయాసపడి భారం మోసుకునే అనుభవాలకు మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రయాసపడి భారం మోస్తున్నామండి. ఆయన నీకు నెమ్మదినివ్వడానికి ఆయన నేను పిలుచుకున్నాడు. ఆయన పని చేయడానికి ఇష్టపడు. ఆయన పని చేస్తే నీ పని ఆయన చేస్తాడు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. నీకెన్ని బలహీనతలున్నా, ఎన్ని ప్రతికూల అనుభవాలున్నా వాటిని దాటగలిగే సామర్థ్యాన్ని ఆయన ఇస్తాడు మీకు. అలా ఇవ్వాలి అంటే మనము ఆయన సులువైన కాడిని మన భుజం మీద పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న యవనస్తులకు కూడా నేను అది చెప్తాను. ముసలోళ్ళ వైపున మాకన్నా యవనస్తులకి ఇంకా చక్కటి అవకాశం. కాళ్ళల్లో సత్తు ఉంది, వారి యొక్క చేతిలో విద్య ఉంది, చేయాలి అనుకునే ఒక గొప్ప చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంది. వృద్ధాప్యంలోనికి వచ్చేసిన ముసలి వారి కన్నా వారు ఎంతో యోగ్యులు. కాబట్టి ఆయన పని చేయటానికి సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడదాం. ఎంతసేపు మనం టీవీ చూసినా, ఎంతసేపు మనం వీడియో గేమ్ ఆడినా అప్పటికే నెమ్మది కలుగుతుందండి. ఎవరైనా దానివల్ల నేను రోజంతా సంతోషంగా ఉండగలుగుతున్నాను అన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి చేయొద్దండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను వాళ్ళని. ఎత్తలేదు కానీ ఒక ప్రశ్న అడుగుతాను. ఈరోజు వీడియో గేమ్ ఆడేసి, లేదంటే చక్కగా ఒక టీవీలో పిక్చర్ చూసేసి నువ్వు భోజనం చేయకుండా, నీళ్లు తాక్కుండా ఆ రోజు సంతోషంగా ఉండగలవా?
ఎన్ని చేసినా భోజనం తినాలి, నీళ్లు తాగాలి, పడుకోవాలి. ఎందుకు ఈ ప్రయాస? ఏదైనా సమయము పోగొట్టుకోకుండా చేయటానికి ప్రయత్నించేద్దాం. దేవుని వాక్యం చెప్తుంది కదా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకునే వారికి ఏ పేరు పెట్టాడో తెలుసా? జ్ఞానవంతులు అన్నాడు. సమయాన్ని దుర్వినియోగం చేసుకునే వారికి ఏ పేరు పెట్టాడో తెలుసా? బుద్ధిహీనులు అంటున్నాడు, అజ్ఞానులు. కాబట్టి ఈరోజు మనం ఎవరిలా ఉందాం? మంచి సమరయుని చేత బాధ్యత అప్పగించబడినటువంటి ఒక పూటకోళ్ళవానిగా, నమ్మకస్తుడైన పూటకోళ్ళవానిగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా ఉండటానికి నువ్వు నేను ఇష్టపడినట్లయితే ఈరోజే నీకు అప్పగించబడిన బాధ్యతను, ప్రారంభముది నేనును నా ఇంటి వారును నా కుటుంబంతో కలిసి నేను ఈ రోజు నుంచే ప్రార్థన మొదలు పెడతాను. హల్లెలూయా. నా ఇంటితో కలిసి నేను ప్రార్థన చేస్తాను. అవకాశం ఉంటే నా సంఘంతో కలిసి నేను ప్రార్థనలో ఉంటాను. అసలు చర్చిలో మీరు గమనించారో లేదో, హోల్ నైట్ ప్రేయర్ అంటేనే అమ్మో హోల్ నైట్ ప్రేయరా, నిద్రపోతుందేమో నన్ను ఆలోచన చేసేవారు ఉన్నారు. వద్దు. ప్రార్థన అంటే ఉత్సాహం, దేవుని సహవాసం అంటే ఉత్సాహం. నువ్వు ఎప్పుడైతే చూపిస్తావో నీ కుటుంబం పట్ల దేవుడు కూడా ఉత్సాహాన్ని చూపించి నీ ప్రతి ఇబ్బందిని సంతోషంగా చేస్తాడు ఆయన. నీ పిల్లలు నిష్ప్రయోజకులుగా ఉన్నారా? ఆయన ప్రయోజకులుగా చేయగలిగేటటువంటి వాడు. ఈరోజు అనుభవాన్ని మనం పొందాలి అంటే మనం తీర్మానం తీసుకుందాం. నా కుటుంబంలో ఆరాధన. రెండవది, మంచి పూటకోళ్ళవానిగా నేను ఉంటాను కదా. వీటితో పాటు మనం చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన పని మూడవదిగా, దేవుని సన్నిధిలో ఆయన భారాన్ని మన భుజం మీద పెట్టి ప్రయాణం చేయాలి. సులువైన కాడి. ఈ మూడు అనుభవాలు మనం కలిగి ఉంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారిగా మనం ఉంటాం. ఆ అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అని, కలిగి ఉండేవారిగా చూడాలని ఆశపడుతున్నాడు. అది మనకు అనుగ్రహించునుగాక. దయచేసి లేచి